నేడు కృషి చేసిన వారిదే రేపటి భవిష్యత్, నేటి పెట్టుబడే రేపటి ఉపాధి అని మేము విశ్వసిస్తున్నాం. ఊహాత్మక ప్రణాళికలు మరియు నిరంతర సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు మరియు ఆవిష్కరణలకు అగ్రగామిగా గమ్యస్థానంగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నాం. 2019-24 మధ్యకాలంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా దెబ్బతింది. అయితే మా ప్రభుత్వ అచంచల కృషితో కేవలం 18 నెలల్లో బ్రాండ్ ఆంధ్రాను పునరుద్ధరించాం. జూన్ 2024 నుండి 9.68 లక్షల కోట్ల విలువైన 1.19 లక్షల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదించబడి 5.41 లక్షల ఉద్యోగావకాశాల సృష్టికి మార్గం సుగమమైంది. మా విజన్ ప్రపంచంతో పోటీ, స్థానికంగా చేయూత. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో 13.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 16.13 లక్షల ఉద్యోగావకాశాల సామర్థ్యంతో 600 MOUలు సంతకం చేయబడ్డాయి. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సింగిల్ FDI పెట్టుబడిని ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచం మాట్లాడుతుంది. గట్టి అంతర్జాతీయ జాతీయ పోటీ మధ్య విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో $15 బిలియన్ అంటే సుమారుగా 1.35 లక్షల కోట్ల విలువైన AI ఆధారిత డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నాం. గౌరవ IT మంత్రి నారా లోకేష్ గారు బ్రాండ్ చంద్రబాబుని సమర్థవంతంగా వినియోగించి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని సాధించారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్గా కొనియాడటం సముచితం. అదనంగా అనకాపల్లిలో సమగ్ర ఉక్కు కర్మాగారం, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, సమగ్ర సౌర సెల్ ప్రాజెక్ట్, 500 CBG ప్లాంట్లు, కాకినాడలో గ్రీన్ అల్యూమినియం ప్రాజెక్ట్, ఓర్వకల్లో సెమీ కండక్టర్ యూనిట్ వంటి ప్రముఖ పెట్టుబడులు ఆకర్షించగలిగాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 MSME పార్కులు మరియు కృష్ణపట్నం, ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. రామాయపట్నం 75%, మూలపేట 65%, మచిలీపట్నం 50%, కాకినాడ SEZ పోర్ట్ 32% వంటి కొత్త పోర్టుల ప్రాజెక్టులు వేగవంతంగా పురోగమిస్తున్నాయి. 1523 కోట్లతో ఫేజ్ 1 మత్స్యకార హార్బర్ ఆధునికీకరణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే సాగర్మాల 2.0 సహకారంతో ఫేజ్ 2 హార్బర్లను ఈ PC పద్ధతిలో పునఃటెండర్ చేసి సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాం. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడింది. ఇది 97% పూర్తయింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 300 ఎకరాల్లో దేశంలో తొలి సమగ్ర డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను రాష్ట్ర ప్రధాన నవకల్పనల వేదికగా స్థాపించబడింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ల స్థాపన ద్వారా ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1990లలో IT విప్లవం ద్వారా లాభపడిన తరానికి పోలికగా నేటి యువత రేపటి సాంకేతిక విప్లవాల ద్వారా లాభపడనున్నారు. 36 పైగా శాఖలు, 139 డేటాబేస్ల సమగ్ర సమన్వయంతో ఏపీ స్టేట్ డేటా లేక్ ద్వారా డేటా ఆధారిత పరిపాలన బలోపేతం చేశాం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను 150 నుంచి 900కి పైగా పెంచి పౌరులకు వేగవంతమైన సేవలను అందిస్తున్నాం. దీని ద్వారా పౌరుల ప్రభుత్వ కార్యాలయాల భౌతిక సందర్శన గణనీయంగా తగ్గడమే కాకుండా నిర్ధారించిన సమయంలో సేవలను పొందగలుగుతున్నారు. ఏప్రిల్ 1, 2026 నుంచి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నాము. దీనివల్ల 1 లక్షకు పైగా కుటుంబాలు లాభపడతాయి. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3161 కోట్లు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖకు 1283 కోట్లు, సమాచార సాంకేతికం, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖకు 536 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాలు దీపం 2.0 కింద 1.08 కోట్ల మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత LPG సిలిండర్లు అందిస్తూ 2897 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం కొనుగోలులో దేశానికి ఆదర్శంగా నిలిచాం. 12 ఫిబ్రవరి 2026 నాటికి 8.54 లక్షల రైతుల ఖాతాల్లో 10,580 కోట్ల జమ అయ్యాయి. ఇదంతా కూడా ఒక్కరోజు వ్యవధిలోనే జరిగింది. వితిన్ 24 అవర్స్ రికార్డు స్థాయిలో 9,740 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అందులో 55% 8 గంటల్లో చెల్లించడం మా వేగం, పారదర్శకత నిదర్శనం. 2026-27లో పౌర సరఫరాల శాఖకు 3,821 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సామాజిక సంక్షేమం, గిరిజన, BC మైనార్టీల సంక్షేమం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, గౌరవప్రదమైన జీవనమే అసలైన అభివృద్ధి.
గౌరవనీయ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమం. సంక్షేమం అనేది కేవలం దాతృత్వం